హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్రీవియస్ వీడియోస్‌కి చాలా మంచి కామెంట్స్ వచ్చాయండి. అందరికీ చాలా చాలా థాంక్స్. మీ కామెంట్స్ నాకు చాలా హ్యాపీనెస్‌ని, కాన్ఫిడెంట్‌ని కూడా ఇచ్చాయన్నమాట. నన్ను ఇష్టపడేవాళ్ళు, నా ఫ్యామిలీని ఇష్టపడేవాళ్ళు ఉన్నారు. ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయాలి అనే కాన్ఫిడెంట్ బిల్డ్ అయిందనమాట. చాలా చాలా థాంక్స్ అండి కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా. ఇంకిక్కడ అర్జున్ వచ్చిన తర్వాత అర్జున్ వచ్చిన నెక్స్ట్ డే తీసిన వీడియో అనమాట. వీడియోస్ ముందువి వెనక్కి, వెనక్కి ముందు ఇట్లా అయిపోయాయండి. ఎందుకంటే నేను వీడియోస్ తీసి ఉంచేయటం వల్ల ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం నాకు ముందు వెనక ఇట్లా అయిపోయాయన్నమాట. వీడియోస్ ఎడిటింగ్ కూడా చాలా లేట్ అయిపోయిందిలెండి. నాకు అత్తయ్య గారి ఇంటి దగ్గర అస్సలు సిగ్నల్స్ ఉండవన్నమాట. ఒక వీడియో అప్‌లోడ్ అవ్వడానికి 24 అవర్స్ పైనే పడుతుందన్నమాట. 1 డే, 1 ½ డే అట్లా పడుతుందండి. వీడియోస్ అస్సలు అప్‌లోడ్ అవ్వట్లేదు. సో, దానివల్ల కూడా నాకు వీడియోస్ పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది ఈసారైతే. ఇంకిక్కడ సాత్విక్ మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళ డ్యాడీని హగ్ చేసుకొని అస్సలు వదలట్లేదండి. వాళ్ళ డ్యాడీని వదిలేసి మేము ఒక 15, 20 డేస్ ముందుగానే వచ్చేసాం గదా! వాళ్ళ డ్యాడీ మీద పిల్లలిద్దరూ కొంచెం బెంగ పెట్టుకున్నారు. ప్రతిరోజు వీడియో కాల్ చేయడం, మాట్లాడడం ఇట్లా కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి ఆ ఎఫెక్షన్, ప్రేమ ఎక్కువ అవుతాయి కదండీ! అందులోనూ సాత్విక్‌కి కొంచెం ఈ ప్రేమాభిమానాలనేవి ఎక్కువ. లాస్ట్ వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. సాత్విక్ కల్లా కపటం లేకుండా మాట్లాడతాడండి. ఇట్లా సాత్విక్ గురించి చాలా మంచి కామెంట్ అయితే వచ్చిందనమాట. వాడికి చదివి కూడా వినిపించాను. నీ గురించి ఇలా అంటున్నార్రా అని. నిజంగానే అండి సాత్విక్‌కి ఈ ఎఫెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువనమాట. మా సాహితమ్మ కంటే గూడా ఎక్కువ. సాహితమ్మకి గూడా ఈ ప్రేమ ఇవన్నీ ఉంటాయి. అందరి మీద ప్రేమ ఉంటుంది గానీ పైకి చూపించదండి. బట్ సాత్విక్ అలా కాదు. చూపిస్తాడనమాట. ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. ప్రతి భావాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తాడనమాట. వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంది అనేది వాళ్ళకి తెలిసేలాగా చేస్తాడు. మా సాహితమ్మ అలా కాదనమాట. అన్నీ ప్రేమ ఉంటుంది గానీ అంతలా ఎక్స్‌ప్రెస్ చేసే టైప్ కాదు. మా సాత్విక్ అయితే అందరూ కావాలండి. ఇప్పుడు మేము ఇక్కడికొస్తాం కదా! శబరి అత్తయ్య గారింటికి రిలేటివ్స్ మా అందరిని నాన్న చెయ్యి పలకరిస్తాడు. కంటొత్తాయి. అందరితో చాలా మంచి బాండింగ్ ఉంటుంది. రూ. 10 పాలు శబరిమాల పోస్తాడు. లూజిపోలు బ్యాగర్ తెచ్చుకుంటాం ఇది మాకా లీటరు 50 అదేంటి గారం పెరుగు తెచ్చుకోలేదు ప్యాకెట్లు వస్తాయంట ఇప్పుడు రాలేదు. రూ. 5 కానీ 5 రూపాయలకి 10 రూపాయలకి రెండు ఇస్తాడు. 5 రూపాయలు సాహి ఇప్పుడు ఈ కుళాయి నీళ్ళు బాగానే ఉన్నాయండి మొన్నటి మీద. అదే కాస్తే బాగానే ఉంటాయి. ఎంత వస్తాయి? ఇంకో 10 వస్తాయి. నా బాగా 10 వస్తాయి చూడు. శబరి అమ్మమ్మ మార్నింగ్ లేచిన వెంటనే పాలు తీసుకొస్తదండి. నిన్నటి వరకు ఏంటంటే సాత్విక్ కూడా వెళ్ళేవాడు శబరి అమ్మమ్మతో పాటుగా. ఈరోజు వాళ్ళ డ్యాడీ ఉన్నారు కదా! ఇంక వాళ్ళ డ్యాడీ దగ్గర కూర్చున్నాడనమాట. మార్నింగ్ లేచిన వెంటనే ఇద్దరు పాలుకెళ్ళి పాలు తీసుకొచ్చేవారనమాట. ఇంటికి దగ్గరలోనే పాల కేంద్రం అయితే ఉందండి. అక్కడి నుంచి తీసుకొస్తారు. ఇంకిక్కడ పెరట్లో మల్లెపూలు చూసారా? చాలా పువ్వులు పూసాయి. పెరట్లో ఒక 2, 3 మల్లెంట్లున్నాయండి. ఎందుకో తెలీదు అస్సలు మల్లె పువ్వులు ఎక్కువగా పుయ్యవనమాట. మిగిలిన 2 మల్లె మొక్కలున్నాయని అన్నాను కదండీ! అవైతే అస్సలు ఒక్క మొగ్గ కూడా రాలేదండి. ఇదైతే ఎప్పుడూ కొంచెం ఎన్నో కండి మరీ ఎక్కువ కాదు గానీ, ఒక గుప్పెడు పువ్వులు అట్లా వస్తాయి గానీ, కొంతమంది పెరట్లో చూస్తూ ఉంటానండి. మొక్క చుట్టూ పువ్వులు పూస్తా ఉంటాయి. బట్ మా పెరట్లో ఎందుకో మల్లె మొక్కలు అంత ఎక్కువ పువ్వులైతే పుయ్యవు. ఇట్లా గుప్పెడు పువ్వులు అట్లా వస్తూ ఉంటాయిలెండి. ఇంకివి మా ములక్కాయలు సాహితమ్మకి ముదిరిపోయినాయి. కోసుకోవట్లే పైన కనకంబరాలు ఎక్కడ ఇవి ఉన్నాయి 2 కదా. కలిపి మాల కట్టి పెడతాను. చిన్న కింద ఇంకిక్కడ పెట్టుకో అర్జున్ టీషర్ట్. వచ్చారు కదా! నిన్నే వచ్చారు కదండీ! పెరట్లో ఏమేమి ఉన్నాయి, ఏం మొక్కలున్నాయి ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఏంటి అర్జున్ వచ్చిన కోయమంటున్నాడు? నెక్స్ట్ డే మాత్రం క్లైమేట్ చాలా కూల్‌గా ఉందండి. ఇవి బాగాలేదమ్మా. చెరుక్కాడు మొన్న ఒకటి కొట్టాడు. ఉప్పుగా ఉన్నాయి. అంటే సీజన్లోనే బాగుంటాయేమో.
కానీ ముదిరిపోయినాయి. ఒరిగిపోతున్నాయి పక్కకి, బరువు ఎక్కువైపోయి. మా కర్ర ఏదైనా పెట్టాలంట మధ్యలో, ఈ పక్కకు ఒరిగిపోతుంది. తెల్లవారుజామున వర్షం పడిందండి, అందుకని క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది. సో మా పెరటి మల్లె మొగ్గలు అనమాట, మల్లె మొగ్గలు కాదు పువ్వులు. రాత్రి కోసుకుంటే మొగ్గలుగా ఉండేవి, మార్నింగ్ అయింది కాబట్టి ఇంకా పువ్వులు విచ్చుకున్నాయి అనమాట. రే అది ఎక్కినా నీకు అందదు అది. ఏం వద్దు చిన్నట్రా నువ్వు ఎక్కుతావా? వద్దు. సత్య బ్రష్ చేస్తుంది ఫ్రెండ్స్. చాలే దిగండి. తీసుకో కస్టర్డ్ యాపిల్. మా పెరటి సీతాఫలాలు సీజన్తో పని లేకుండా సీతాఫలాలు కాస్తూ ఉంటాయి. చాలా వరకు చిలకలే తినేస్తూ ఉంటాయండి. చిలకలు, ఈ పిట్టలు ఇవన్నీ కూడా తింటూ ఉంటాయన్నమాట. ఇప్పుడు అర్జున్ వచ్చారు కాబట్టి ఇవి కోస్తున్నారు కానీ, సో లేదంటే ఇవి ఎవరు కొయ్యరండి, అలా వదిలేస్తూ ఉంటారనమాట. బట్ ఈ కళ్ళు విడుచుకున్న కాయలు ఉంటాయి కదండి, ఇవి మనం బియ్యం డబ్బాలో ఎందులోనే వేస్తే చక్కగా 1 డేలో 2 డేస్లో ముగ్గిపోతాయి. మా సాహితమ్మకి, అర్జున్కి, మన శబరి అమ్మమ్మకి ఈ సీతాఫలాలంటే పిచ్చి అనమాట, చాలా ఇష్టమండి. నాకు అస్సలు సీతాఫలం అంటే పెద్దగా ఇష్టం ఉండదు, నేను పెద్దగా తినను. ఇప్పుడు సీజన్ కూడా కాదు కదండి, బట్ మా పెరట్లో సీజన్తో పని లేకుండా వస్తూ ఉంటాయన్నమాట ఈ సీతాఫలాలు. మన శబరి అమ్మమ్మ మార్నింగ్ లేచిన వెంటనే అర్జున్కి చెప్పిందనమాట, సీతాఫలాలు చాలా ఉన్నాయమ్మా అవన్నీ కోసేయని. ఇవి పచ్చిగా ఉన్నప్పుడే తినేస్తూ ఉంటాయండి చిలకలు. అవి పచ్చిగా ఉన్నప్పుడు ఎందుకు తింటాయో తెలీదు, స్వీట్గా ఉంటాయేమో పచ్చిగా ఉన్నప్పుడు కూడా. నేను కొన్ని ఇన్స్టా రీల్స్లో, యూట్యూబ్ వీడియోస్లో కూడా చూశాను, ఈ సీతాఫలాలు ఇట్లా అయిన తర్వాత వీటిని కాల్చుకొని తింటున్నారండి. కాల్చుకుని తింటే బాగుంటాయంట. మీకు తెలుసా అలా కాల్చుకొని తినడం? మీలో ఎవరైనా తిన్నారా? టేస్ట్ ఎలా ఉంటాయి అనేది కింద కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు, నాకు అసలు ఇవి కాల్చుకొని తింటారు అని కూడా నాకు తెలీదు. నాకే కాదు, మా ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. నేను కొన్ని వీడియోస్లో అయితే చూశాను. ఒక పళ్ళెం నిండా కాయలయ్యాయండి, చాలా సీతాఫలాలు అయ్యాయన్నమాట. అత్తమ్మ అవన్నీ కూడా బియ్యం డబ్బాలోనో ఎక్కడో వేశారు. ఇది ఫాదర్స్ డే రోజు వీడియో అండి. అర్జున్ వచ్చిన నెక్స్ట్ డే ఫాదర్స్ డే అనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరు గిఫ్ట్ అయితే ఇచ్చారు డాడీకి. గిఫ్టా? ఓపెన్ అని చేయండి. చెప్పేది చూసుకునే గిఫ్ట్ అని బాగా జరిగిందండి. ఉండు తినివి డాడీని. ఉండు డాడీ నిప్పునివ్వమ్మా. చేయించారు ఆ ఫోటోలు. అందుకని చిన్న ఫోటో కావాలన్నా నువ్వు నాకు. నేను మావయ్య గారి ఫోటో చేయించిద్దాం మీకు అనుకున్నాను. ఆ ఫోటో లేదన్నారు కదా, కంప్యూటర్లో ఉంటుంది కదా, మావయ్య గారి పిల్లల్ని ఎత్తుకుని ఉంటారు. నేను మొన్న పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి, పెద్దన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ ఫ్లోర్లో ఒకరు ఉంటారంటండి. ఇట్లా ఫొటోస్ అవి మనకి ఫ్రేమ్స్ అవి ఇట్లా ప్రిపేర్ చేసిస్తారనమాట. అక్కడ చేయించాను అనమాట నేను ఇది. నేనేమనుకున్నానంటే, మావయ్య గారు పిల్లల్ని ఇద్దరిని ఎత్తుకున్న ఫొటోస్ చాలా ఉంటాయండి, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకున్న ఫొటోస్ ఇవన్నీ. సో అట్లా మావయ్య గారి ఫోటో ఫ్రేమ్ చేయించి ఇద్దాం అర్జున్కి అని అనుకున్నాను. ఫాదర్స్ డే రోజున ఆయనకి అదొక
మెమరీ లాగా ఉంటుంది కదా అని. సో, బట్ వదిన అంటే ఫాదర్స్ డే అన్నయ్య గారికి పిల్లలు ఇస్తున్నారు కాబట్టి ఆయన ఫోటోస్ ఉంటే బావుంటాయి అని వదిన అన్నదనమాట. ఇంకా మావయ్య గారి ఫోటోస్ కూడా నా ఫోన్‌లో లేవనమాట. పాత ఫోన్‌లో ఉంటాయి. నాది కొత్త ఫోన్ కదండీ! సో, పాత ఫోన్‌లో ఉంటాయి. ఇంకా మావయ్య గారి ఫోటోస్ కూడా అందులో లేవు. ఇంకా మా ఫోటోసే ఇట్లా ఇచ్చామనమాట. చాలా చేశారండి. ఫ్రేమ్ అయితే చాలా బావుంది. అర్జున్‌కి ఇదొక మంచి మెమరీ లాగా ఉంటుంది. పిల్లలు చిన్నప్పుడు ఇచ్చిన మెమరీస్ అన్నీ గూడా మనకెప్పటికీ మధుర జ్ఞాపకాల్లాగే ఉంటాయి కదండీ! సో, ఇది కూడా అట్లా ఒక మెమరీ లాగా ఉంటుంది. అర్జున్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి ఆ ఫోటో చూసుకొని. ఇంట్లో అందరికీ కూడా నచ్చిందనమాట. ఇంకిక్కడ గుణ అయితే వచ్చాడు. ప్రీవియస్ వీడియోస్‌లో ఒకరిద్దరు అడిగారండి. గుణ అంటే ఎవరు? ఎవరి బాబు అని అడిగారు. మా తోటి కోడలి బాబండి. అంటే అర్జున్ తమ్ముడి కొడుకనమాట. అలాగే జాను వాళ్ళు కనిపించట్లేదేంటండి అని కూడా ఒకరిద్దరు అడిగారు. అంటే మా పెద్ద తోటి కోడలు వాళ్ళనమాట. వాళ్ళు ప్రెజెంటు ఇక్కడ ఉండట్లేదండి. తాపేశ్వరంలో ఉంటున్నారు. అక్కడికి వెళ్లారనమాట. చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జాను వాళ్ళని, వాళ్ళందరిని కూడా చూపిస్తాను. ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోస్‌లో చూసే ఉంటారు. నేను చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ చాలా షార్ట్ వీడియోస్ ఇవన్నీ కూడా తీసుకున్నాననమాట. అవన్నీ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా! సో, అందులో మీరు జాను వాళ్ళని, మా తోటికోడలు వాళ్ళని అందరిని కూడా చూసే ఉంటారు గదా! అక్కడ తీసిన లాంగ్ వీడియోస్ కూడా నేను ఒక 2 డేస్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇంక ఈరోజు సండే అండి. సండే అంటే ఇంక ఇంట్లో స్పెషల్స్ ఉంటాయి. అందులోనూ అర్జున్ వచ్చారు కాబట్టి ఇంక ప్రతిరోజు స్పెషలేనండి. నాన్ వెజ్ తినని రోజుల్లో తప్ప నాన్ వెజ్ తినే రోజుల్లో అయితే ఇంకా ప్రతిరోజు ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది. ఇంక ఈరోజు అర్జున్ వచ్చారు కాబట్టి చేపల పులుసు, చికెన్ కర్రీ, రొయ్యల కర్రీ ఇట్లా ఇంట్లో చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి. అత్తమ్మ కొంచెం హడావిడిగానే ఉన్నారు. అత్తమ్మ ఏంటంటే ఈ చేపల పులుసు ఇవన్నీ గూడా అత్తమ్మ ప్రిపేర్ చేస్తేనే బావుంటాయండి. టేస్ట్ బావుంటుంది. ఆహ్, ఇటువంటి అంటే చికెన్ కర్రీ, చికెన్ పులావ్, బిర్యానీ ఐటెమ్స్ ఇవన్నీ నేను చేసేస్తాను గానీ, ఇంక చేపల పులుసు, పీతల పులుసులు ఇటువంటివి మాత్రం కొంచెం ఫిష్ ఐటెమ్స్ అన్నీ కూడా అత్తమ్మ ప్రిపేర్ చేస్తారనమాట. అత్తమ్మ, శబరి అమ్మమ్మ వాళ్ళు. సో, అందుకని ఇంకిక్కడ కిచెన్‌లోకైతే ఈరోజు నేను ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి ఇచ్చేసాను గానీ, ప్రిపరేషన్ మాత్రం అత్తమ్మే చేస్తున్నారు. ఇంక అర్జునొస్తే ఏంటంటే, శబరి అమ్మమ్మ కూడా సెపరేట్‌గా వంట చేసుకోదు. చేసుకోనివ్వరనమాట అర్జున్. ఇంక నేనే ఏదో ఒకటి తీసుకొస్తాను కదా స్పెషల్స్, నువ్వు మళ్ళీ సెపరేట్‌గా చేసుకోవద్దు అంటారు. అలాగే మా ఆడపడుచు కూడా మాక్సిమం మా ఆడపడుచు వాళ్ళు, మేము అందరం ఇక్కడే వంట చేసుకొని హ్యాపీగా ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తామనమాట. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరికి అర్జున్ భోజనం అయితే తినిపిస్తున్నారండి. సాహితీ, సాత్విక్ ఇద్దరు సీ ఫుడ్ అస్సలు తినట్లేదండి. ఫిష్ గానీ, రొయ్యలు కానీ ఇటువంటివి అస్సలు తినట్లేదనమాట. తినట్లేదు కదా అని వదిలేసామనుకోండి, ఇంకా ఆ ఫుడ్ అస్సలు అలవాటు అవ్వదు పిల్లలకి. పెద్దయిన తర్వాత కూడా తినరు. అందుకని ఇప్పుడు కొంచెం కొంచెం అట్లా పెడుతూ ఉండాలి. తినట్లేదు కదా అని వదిలేయకూడదు కదండీ! ఇంక అలా బలవంతంగా కూర్చోబెట్టి పెడుతున్నామనమాట. ఫిష్ అయి అలవాటు చేస్తున్నాం. చిన్నప్పుడు తినేవాళ్ళండి. యూపీ వెళ్ళిన తర్వాత ఇంకక్కడ ఫిష్ ఎక్కువగా దొరకదు కదా! ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత అలవాటు తప్పిపోయింది. నేను కూడా ఎక్కువగా ఫిష్ ప్రిపేర్ చేయను కదా అక్కడ. చికెను, మటను ఇంక ఇవి రెండే అలవాటయిపోయాయండి. మేము ఇంట్లో సీ ఫుడ్ ఏమన్నా ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళకి సెపరేట్‌గా చికెన్ గానీ, మటన్ గానీ ప్రిపేర్ చేయాల్సొస్తుందనమాట. సో, అలా ఇప్పుడు సాహితీ, సాత్విక్ ఇద్దరికీ సీ ఫుడ్ అంతా కూడా అలవాటు చేయాలి. నాన్ వెజ్ ఐటెమ్స్ అన్నీ గూడా. ఇంక భోజనాలు అయిపోయిన తర్వాత నేను, మా ఆడపడుచు, అత్తమ్మ, సత్య అందరం కలిసి మా పిన్ని వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి. పిన్ని అంటే మన శబరి అమ్మమ్మ చిన్న కూతురు, మా అత్తయ్య గారి ఆడపడుచు, అలాగే ఆహ్, మా నాకు పిన్ని అంటే మా అమ్మగారి తోటి కోడలు కూడా. ఈ రిలేషన్ మీకు అర్థమైందో లేదో నేను వచ్చిన ప్రతిసారి చెప్తూ ఉంటాను. ఇప్పుడు స్పెషల్‌గా ఎందుకు వెళ్తున్నాము అంటే మా పిన్ని వాళ్ళ చిన్న కోడలు ప్రెగ్నెంట్ అండి. 6థ్ మంత్ అనమాట. ఇంకా మళ్ళీ మేము ఎప్పుడొస్తామో తెలీదు కదండీ! ఇంకా చూసి వెళ్దాం. స్వీటు, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని వెళ్దాము అని వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. నాకు ఆంధ్రాలో ఫ్రూట్స్ కొనాలంటే అసలు ఎంత భయమోనండి. చాలా కాస్ట్ ఉంటాయి గదా! 2 యాపిల్స్ రూ. 100 లేదంటే 2 దానిమ్మ రూ. 100, రూ. 200 ఇట్లా చెప్తూ ఉంటారు కదండీ! యూపీలో
కొంచెం అన్నీ కూడా కాస్ట్ తక్కువే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చినప్పుడు నేను అక్కడ ఫ్రూట్స్ అవి తీసుకుంటున్నప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదండీ. యూపీలో మేము ఫ్రూట్స్ ఎక్కువగా తింటాము. చాలా తక్కువ కాస్ట్‌కే దొరుకుతాయండి. అక్కడ చాలా రేట్‌లో చాలా డిఫరెన్స్ ఉంటదనమాట. ఇక్కడ అసలు నాకు ఫ్రూట్స్ కొనాలంటే ఎంత భయమో. యూపీలో ఏంటంటే అన్నీ కేజీల లెక్కన ఇస్తారు కదండీ. కేజీ 100 రూపీస్, 80 రూపీస్ అలా ఉంటాయి. మేముండే ఏరియా కొంచెం విలేజ్ కాబట్టి ఇంకా అన్నీ ఫ్రెష్‌గా చాలా తక్కువ కాస్ట్‌కే దొరుకుతూ ఉంటాయి. అక్కడ ఇక్కడ కంపేర్ చేసుకుంటూ ఉంటానండి నేను. ఇక్కడ కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే అక్కడి నుంచి ట్రాన్స్‌పోర్ట్ అయ్యి ఇక్కడికొస్తాయి కాబట్టి కాస్ట్ ఎక్కువగానే చెప్తారులెండి. ఒక్కొక్క చోట అయితే మరీ టూ మచ్ చెప్తారనమాట. అసలు మనం బార్గెయిన్ కూడా చేయలేము. అంత టూ మచ్ చెప్తూ ఉంటారు. ఇంకిక్కడ పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఆల్రెడీ ఈ హౌస్ ఇవన్నీ కూడా మీరు నా వ్లాగ్స్‌లో చూసారండి. అఖిల మెచ్యూర్ ఫంక్షన్ వీడియో ఉంటుంది మన ఛానల్‌లో పెట్టాను. అండ్ అప్పుడు ఈ హౌస్ మా పిన్ని వాళ్ళని అందరినీ కూడా చూపించాను. మన వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న వాళ్ళకి అంటే ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి వీళ్ళని నేను కొత్తగా పరిచయం చేయనవసరం లేదండి. ఇక్కడ మా పిన్ని అంటే మా అమ్మ తోటికోడలు, అలాగే మన శబరి అమ్మమ్మ చిన్న కూతురు, మా ఆయన గారి మేనత్త, మా అత్తయ్య గారి ఆడపడుచు పిన్ని అనమాట. వచ్చిన ప్రతిసారి పిన్నిని చూసే వెళ్తాము. నేను ఒకవేళ వచ్చినా రాకపోయినా నాకు రావడానికి కుదరకపోతే గనక పిన్నే వచ్చి నన్ను చూసి వెళ్తదనమాట. మా పిన్నికి ఇద్దరు కొడుకులే అండి. ఆడపిల్లలు లేరు. అందుకని ఏంటంటే చిన్నప్పటి నుంచి నేనంటే చాలా ఇష్టం. నేను కూడా హాలిడేస్‌లో ఎక్కువగా పిన్ని వాళ్ళ ఇంటికే వస్తూ ఉండేదాన్ని. ఇంకిక్కడ మా వదిన అంటే మా పిన్ని కోడలు మా మేనత్త కూతురనమాట. మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండీ. మా మూడో మేనత్త ఉంది కదా! సో, వాళ్ళ అమ్మాయి మా పిన్ని కోడలనమాట. మేనరికం చేసుకున్నారు. ఇక్కడున్న ఎండలకి అందరూ కూడా చేంజ్ అయిపోయారండి. అందరూ కలర్ చేంజ్ అయిపోయారు. చిక్కిపోయారు కూడా. సో, రాణి కూడా కలర్ చేంజ్ అయిపోయావు రాణి అంటుంటే అదే చెప్తుందనమాట. కలర్ చేంజ్ అవ్వడం ఏంటి? అసలు ఒళ్ళంతా చిన్న చిన్న పొక్కులొచ్చేసాయి. ఒళ్ళంతా పేలిపోయింది. ఇవన్నీ చెప్తుందనమాట. మావయ్య నేను కలిసిన ప్లేస్. చూసాను. షెడ్ వేసాడు ఇక్కడ. పండు బావా మనకి మెమరీస్ ఉంటాయి కదా ఇక్కడ. అక్కడ చెట్టు ఉండేదే మా ఇద్దరు పేర్లు రాసుకున్నాం. బావుడు చెట్టు ఎవరా తీసారేంట్రా ఏజ్ లో తునిగా ఏజ్ లో చెట్టు దగ్గరికి వెళ్ళారంటే చెట్టు పేర్లు దగ్గర మా ఆయన ఉంటది రా. అటువంటి చెట్టుని కొట్టాడు అంటే ఈ దొంగ అదంట కోసి అక్కడ ఏదో ఉందంట కదా. ఏంటది ఏంటది ఏవే వెళ్ళిపోతా రాడు. ఎక్కడే అయిపోతా ఎర్రగా ఉన్నాయి. వదిలే. ఇక్కడ చిన్నప్పుడు చాలా ఆటలాడేసుకునే వాళ్ళం సొత్తులు. ఈ పక్కగా ఏదో కర్రలో గిర్రలు అన్ని పడేసి వంతుల్లో కట్టేసుకునే వాళ్ళం. పిన్ని ఇక్కడ చింత చెట్టు ఉండేది కదే. చింత చిగురు అవి ఉండేది కొట్టేశారా? బాతులు కూడా ఉండే ఒకసారి. కరమనేది కాదురా, చాలా పిల్లలు ఉన్నాయి. ఇంకా మా అన్నయ్య కోళ్ళు బాగా పెంచుతాడండి. అన్ని రకాల కోళ్ళు, పెట్టలు ఇవన్నీ కూడా మా అన్నయ్య దగ్గర ఉంటాయి. ఈ సంక్రాంతి పందెం వేస్తారు కదా ఈ మా సైడు. సో వాటి కోసం కూడా పందెం పుంజులు ఇవన్నీ కూడా పెంచుతూ ఉంటాడు. బెస్ట్ మెమరీస్ ఇక్కడ గోల్డ్ మెమరీస్ ఏంటంటే కొంచెం చెప్పు మరి. ఇక్కడే ఆడుకునే వాళ్ళం ఆయన చిన్నప్పటి నుంచి. అంటే ఇద్దరు హాలిడేస్ టైంలోనా? హాలిడేస్ కి నేను ఇక్కడికి వచ్చేదాన్ని, మా ఆయన గారు ఇక్కడికి వచ్చేవారు. అలా అలా జరిగింది అయితే. మా ఇద్దరి మధ్యలో బుడ్డంకాయ ఈడే ఈడే బుడ్డంకాయ పని చేస్తాడు కదా ఆడే బుడ్డంకాయ. మా ఇద్దరి మధ్యలో బుడ్డంకాయ. అయ్యో
ఇక్కడ చెట్ల మీద మా పేర్లు కూడా రాస్తాం. మా పేర్లు కూడా ఉంటాయి. నాగా పండు అని ఉంటాయి. అయ్యో ఇక్కడే కలుసుకున్నాం. ఊరన్నా ఈ ప్లేస్ అన్నా చాలా ఇష్టం మాకు. బెస్ట్ ప్లేస్ ఇంకా. అవును. గుర్తుందా ఇక్కడ అలా ఆకులు వేసేసి అమ్మలు వేసేసి అలా వంతిని కట్టేసి ఆటలాడేవాళ్ళం. ఆ పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు మేము వంతిని కట్టి ఆకులు కమ్మకి వెళ్ళి మళ్ళీ పక్కకి రావడం ఆటలు అని వచ్చినప్పుడు. నేను ఇందులో చేపలు కూడా పట్టాను. అబ్బా పట్టేవాళ్ళం. చీర చున్నీలు పట్టేసి చేపలు పట్టేవాళ్ళం. గొల్లగడ్డ నేను కంపేసి బంగారు తీసి చేపలు పట్టాం. దొరికినాయా? సావిడ అంటుంది కదా అది కొరమేను విజయబాప నేను చూసాం. మంచి ఎండ అనమాట. తేలితే అవుతుంది మళ్ళీ వెనక్కి అవుతుంది, మళ్ళీ వెనక్కి అవుతుంది, ఎవరికి అవుతుంది. కంపేసి ఆ పక్కన కంపేసేసి నీళ్ళు తోడి పట్టేస్తే అది దొరకలేదు. ఎందుకని బంగారు తీగలు దొరికినాయి. అవునా? శబరి నత్తలు కూడా ఎక్కిళ్ళే వాళ్ళం. నత్త అది మాసం కింద ఇక్కడ ఉండేది వాటర్. యాక్చువల్లీ ఇక్కడ దాకా ఉండేది. మేమున్నప్పుడు మా చిన్నప్పుడు ఇక్కడ పెంకిటిల్లు ఉండేది. పెంకిటిల్లు నాకు గుర్తుంది. అవును, మేమే ఆడేవాళ్ళు అందులో. దాన్ని చూసి ఆ చంచిని అమ్మ టొట్టోయేసి అంటుంది. అదంటుంది కొరమేను మీ గొడవకి వెళ్ళిపోయిందంటే కొరమేను ఏం గొడవ పడకి వెళ్ళింది అంటున్నారు. ఇంకెక్కడ అఖిల ఫంక్షన్ ఆల్బమ్ అయితే చూస్తున్నామండి. అఖిల అంటే మా అన్నయ్య కూతురు అనమాట, మా పిన్ని మనవరాలు. అఖిల చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే పెరిగిందండి. అక్కడే చదువుకుంటుంది. నర్సాపురంలో మా మేనత్త దగ్గర అయితే ఉంటుంది. అఖిల ఫంక్షన్ వీడియోస్, వ్లాగ్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి. అఖిల ఫంక్షన్కి నేను 2 days ముందే వచ్చాను ఇక్కడికి. హల్దీ ఫంక్షన్లో అలాగే ఊరంతా తిరిగి పొట్లు చెప్పడం ఇవంతా కూడా అప్పుడు చాలా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. అవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ అన్నీ కూడా చాలా సరదాగా ట్రెడిషనల్గా ఉంటాయి. మా నందుకి అలాగే అఖిలకి సేమ్ ఏజ్ అండి. 12 days గ్యాప్ అనుకుంటా ఇద్దరికి. అంతే, ఇద్దరు ఒకటే ఏజ్. నేను మా నందు హాఫ్ సారీ ఫంక్షన్ వీడియోస్ కూడా చూపించాను కదండి, చాలా బాగున్నాయని కామెంట్స్ పెట్టారు. ఇంకిక్కడ మా అన్నయ్య, మా వదిన, సో అఖిల, సిద్ధు అనమాట వీళ్ళ ఫ్యామిలీ. ఇంకిక్కడ నేను, మా అన్నయ్య వాళ్ళు, మా కజిన్స్ అందరూ అనమాట. చెప్పాను కదండి నాకు 3 బాబాయిలు ఉన్నారు అని. ఇంకా బాబాయ్ కొడుకులు, కూతుర్లు అందరం కలిసి ఈ విధంగా ఒక ఫోటో అయితే తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఒక మంచి మెమరీస్ కదండి. సో మనం ఇలాంటప్పుడు చూసుకోవడానికి, అంటే తర్వాత మన పిల్లలు చూసుకోవడానికి కూడా ఇవన్నీ కూడా మంచి మెమరీస్ లాగా ఉంటాయి. ఇంకెక్కడ మా మేనత్త వాళ్ళ ఫ్యామిలీ అండి, అంటే రాణి వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉన్నారు. ఇంకెక్కడ మన శబరి అమ్మమ్మ, మా పిన్ని మన శబరి అమ్మమ్మ చిన్న కూతురండి. అంటే ఇది శబరి అమ్మమ్మ చిన్న కూతురి ఫ్యామిలీ అన్నమాట. అలాగే మా పిన్ని మా అమ్మగారి తోటి కోడలు అని కూడా చెప్పాను కదండి, అంటే మా నాన్నగారి తమ్ముడి భార్య అనమాట. సొంత బాబాయ్ పిన్ని నాకు. మన శబరి అమ్మమ్మ చిన్న కూతురు, మాకు సొంత బాబాయ్ పిన్ని అండి. అంటే అట్నుంచి ఇట్నుంచి కూడా నాకు రిలేషన్ ఉంది. సో మీకు ఆ రిలేషన్ అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకా ఇదంతా కూడా మా అన్నయ్య వాళ్ళు, మా బాబాయ్ కొడుకులు, అంటే మా పుట్టింటి ఫ్యామిలీ మొత్తం అండి. ఫస్ట్ జనరేషన్ కాకుండా సెకండ్ జనరేషన్ అనమాట. అందరూ కూడా ఇక్కడ ఫోటో దిగారు. ఇందులో మా సాత్విక్ వెళ్ళి తూరిపోయాడు అనమాట. ఆ ఫోటోలో నువ్వు ఉండకూడదమ్మా, వచ్చేయమ్మా అని నేను స్టేజ్ కింద నుంచి అరుస్తున్నా సరే ఆ రోజున సాత్విక్ రాకుండా అలాగే నుంచుని ఉన్నాడు. ఇంకిక్కడ నేను, సాహితీ, సాత్విక్, మా అన్నయ్య, వదిన. అప్పుడు అర్జున్ రావడం కుదరలేదండి, అర్జున్ రాలేదు. నేను, పిల్లలు మాత్రమే వచ్చాం. అప్పుడు పిల్లలకి హాలిడేస్ అండి, జూన్ మంత్లో అనుకుంటా ఫంక్షన్ జరిగింది. ఇంకప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా, చాలా మంచిగా ఎంజాయ్ చేసాం వచ్చి మేము ఇక్కడ. ఇంకిక్కడ వీళ్ళ ముగ్గురు నాకు చెల్లెళ్ళు అవుతారండి, అంటే మా బాబాయ్ కూతుర్లు అనమాట. మా లాస్ట్ బాబాయ్కి 2 కూతుర్లు, రెండో బాబాయ్కి
ఒక అమ్మాయి అనమాట. సో, వాళ్ళతో అట్లా ఫోటోస్ అయితే తీసుకున్నాం. మా సాహితాల్లో అయితే చాలా పడిందండి ఫోటోస్‌లో. సో, డ్రెస్ బావుంది. ఇంకిక్కడ నేను, మా వదిన, అత్తమ్మ. నేను, మా వదిన ఇంచుమించు ఒకేటే రకం శారీస్ అయితే వేసుకున్నాం ఇక్కడ. అప్పుడు అత్తమ్మ చాలా బాగున్నారండి. అంటే అప్పుడు ఆపరేషన్ జరిగిందనమాట అత్తమ్మకి. ఎక్కువ రెస్ట్‌లో ఉండేవారు కాబట్టి అత్తమ్మ అప్పుడు చాలా బాగున్నారు. సో, ఇప్పుడైతే చాలా వరకు అత్తమ్మ చిక్కిపోయారు కదండీ! మళ్ళీ మేమొచ్చిన తర్వాత కొంచెం బెటర్‌గా ఉన్నారనమాట. ఇంకా హల్దీ ఫంక్షన్. హల్దీ ఫంక్షన్ ఫోటోస్‌లో అయితే ఎక్కువగా నేనే ఉంటానండి. హల్దీ ఫంక్షన్ రోజునైతే అందరం వచ్చామండి. నేను, మా చెల్లెళ్ళు, అనూష, భవాని ఇట్లా అందరం వచ్చామనమాట. హల్దీ ఫంక్షన్‌లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా ఫోటోస్ చూడడం అయిపోయిన తర్వాత మేమొచ్చిన మెయిన్ కార్యక్రమం ఏంటంటే, ఇంక మా మరదలకి స్వీట్సు, ఫ్రూట్స్ ఇవ్వడానికి వచ్చాం కదండీ! స్వీట్స్ అయితే తినిపిస్తున్నామనమాట. మా తమ్ముడు, మరదలు మీలో చాలా మందికి తెలిసే ఉంటారు కదండీ! 1 ఇయర్ బ్యాకు వీళ్ళ మ్యారేజ్‌కి నేను రాలేకపోయాను. సో, అందుకని నేనొచ్చినప్పుడు ఇద్దరిని భోజనానికి పిలిచి వాళ్ళిద్దరి చేత చాలా ఆటలవి ఆడించాను. చాలా ఆట పట్టించాను వాళ్ళిద్దరిని. ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్‌లో ఉంటాయండి. సో, ఎవరైనా చూడకపోతే గనక ఒకసారి చెక్ చేయండి. నేను వీడియో లాస్ట్‌లో అఖిల ఫంక్షన్ వ్లాగు అలాగే మా తమ్ముడి వీడియో కూడా ట్యాగ్ చేస్తాను వీడియో లాస్ట్‌లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక చూడండి. పెద్దనానికి పట్టుకోవడం అయ్యా అసలా ఇంకిక్కడ అందరికీ స్వీట్స్ అయితే తినిపిస్తున్నాను. మా అన్నయ్య, మా తమ్ముడు వాళ్ళు మంచి బట్టలు వేసుకోలేదు. నువ్వు వస్తున్నాను, వీడియో తీస్తున్నాను అని చెప్తే మంచి బట్టలు వేసుకునే వాళ్ళం కదా! రెడీ అయ్యి ఉండేవాళ్ళం కదా! అంటున్నారు. సగం అయితే ఎత్తున్నాను లైక్ పైన ఏంటిది ఐస్ క్రీమా? ఇంకొక 3-4 మంత్స్‌లో మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఒక చిన్ని పాపో పుడతారు. మళ్ళీ అప్పుడు చూడ్డానికైతే వస్తాను. సో, బాబు పుట్టిన చాలా హెల్తీగా పుట్టాలి అని కోరుకుంటున్నాను. ఇంకిక్కడ హల్దీ ఫంక్షన్ వీడియోస్ మా సత్య ఇంకా చూస్తుందనమాట. ఇక్కడ మా ముగ్గురు మేనత్తలండి. మా పెద్ద అత్తయ్య, రెండో అత్తయ్య, మూడో అత్తయ్య, నాలుగో అత్తయ్య హైదరాబాద్‌లో ఉంటుంది. హల్దీ ఫంక్షన్‌కి వీటికి రాలేదు గానీ మెయిన్ ఫంక్షన్‌కైతే వచ్చిందనమాట. ఇంకా చెప్పాను కదండీ! ఈ హల్దీ ఫోటోస్‌లో ఎక్కువగా నేనే ఉంటాను ప్రతి ఫోటోలో అని. సో, నేనున్నాననమాట. అందుకే చూసుకుంటున్నాను. ఇంకిక్కడ మా తమ్ముడు మా కోసం మల్లెపూలు కోస్తున్నాడండి. పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద మల్లంటు ఉంటుంది. ఇది యాక్చువల్లీ డాబా పైన ఉండేదండి. అఖిల ఫంక్షన్‌కొచ్చినప్పుడు డాబా పైన ఉండేదనమాట. అందరం మల్లె మొగ్గలు కోసుకునేవాళ్ళం పోటీలు పడి. ఇప్పుడు అది కిందకి ఎట్లా ఒరిగిపోయిందంట. సో, అది ఇప్పుడు షెడ్ ఎక్కి కోస్తున్నాడు. ఎందుకురా అంత రిస్క్ ఇప్పుడు వద్దులే అన్నా కూడా వినలేదనమాట. మీరు తీసుకువెళ్తారు కదక్క నీకిష్టం కదా మల్లెపూలు అని పైకెక్కి కోస్తున్నాడు. ఇంక మా అన్నయ్యకి ఇంటి దగ్గరే కిరాణా స్టోర్ లాగా ఉంటుందండి. ఇంకా అన్నీ దొరుకుతాయి. ఆల్ ఇన్ వన్ స్టోర్ అనమాట. అన్నయ్య సోడాలు పడుతున్నాడిక్కడ. నేనైతే వీడియో తీస్తున్నాను సరదాగా. నాకు ఈ ఊరన్నా, ఈ ఇల్లన్నా చాలా చాలా ఇష్టమండి. ఎన్నో మధురమైన జ్ఞాపకాలైతే ఉన్నాయిక్కడ. ఇది నేను పుట్టిన ప్లేస్ అండి. చిన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడే ఉండేవారనమాట. మేము ఇక్కడే ఉండేవాళ్ళమండి. ఇక్కడ మాకు పెంకుటిల్లు ఉండేది. నాకు ఊహ తెలిసిన తర్వాత అంటే నేను 3rd క్లాస్‌లో ఉన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడి నుంచి నరసాపురం వెళ్ళిపోయారండి. మేము నరసాపురం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అంటే బాబాయ్ వాళ్ళు ఈ హౌస్ తీసుకొని వీళ్ళు ఇల్లు కట్టుకున్నారనమాట. సో, నేను చిన్నప్పుడు పెరిగిన ఊరు, పెరిగిన వాతావరణం కాబట్టి నాకు ఈ ప్లేస్ అన్నా, ఈ ఊరన్నా చాలా చాలా ఇష్టం. తర్వాత మేము నరసాపురం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా హాలిడేస్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేస్తూ ఉండేదాన్ని. చాలా ఇష్టం అనమాట ఈ ఊరంటే నాకు. ఇంకా నేను హాలిడేస్‌కి ఏ విధంగా అయితే పిన్ని వాళ్ళ ఇంటికొచ్చేదాన్నో, అదే విధంగా అర్జున్ కూడా హాలిడేస్‌కి వాళ్ళ మేనత్త ఇంటికొచ్చేవారు. అంటే ఇక్కడికొచ్చేవారనమాట. మా పిన్ని అర్జున్‌కి మేనత్త అవుతారు కదండీ!
సో, ఆ విధంగా అర్జున్‌కి నాకు పరిచయం అనమాట. చిన్నప్పటి నుంచి నాకు అర్జున్ తెలుసండి. మేము అంటే నేను, మా అన్నయ్య వాళ్ళు, అర్జున్ అందరం గూడా కలిసి ఆడుకునేవాళ్ళం. చాలా అల్లరి చేసేవాళ్ళం అనమాట ఇక్కడ. ఈ వెనకాల మీకు వాటర్ మడుగు కనిపిస్తుంది గదా! మడుగు అంటాం మేమైతే. ఇంక అందులో చేపలు పట్టడం, అందులో వంతెనలాగా కట్టేసి ఆ పక్క నుంచి ఈ పక్కకి రావడం, ఇట్లా చాలా ఆటలైతే ఆడేవాళ్ళమండి. నేను 10థ్‌లో ఉన్నప్పుడో, ఇంటర్‌లో ఉన్నప్పుడో తెలీదు కానీ, అర్జున్, నేను ఇక్కడ మామిడి చెట్టు ఉండేదండి. ఆ మామిడి చెట్టు పైన మా పేర్లు రాసుకున్నాము. అది మేము ఇక్కడికొచ్చిన ప్రతిసారి మ్యారేజ్ అయిన తర్వాత కూడా వచ్చి చూసుకునేవాళ్ళం. అది మామిడి చెట్టు కట్ చేసేసారంటండి, కొట్టేసారంట. ఇప్పుడైతే ఆ మామిడి చెట్టు లేదు. లేదంటే మా పేర్లు చూపించేవాళ్ళం. ఆ విధంగా అర్జున్, నేను కలిసిన ప్లేస్ కాబట్టి, ఆ విధంగా కూడా నాకు ఈ ఇల్లన్నా, ఈ ఊరన్నా చాలా చాలా ఇష్టం. అది అది ఇవన్నీ పందెంకోళ్ళారా? అది సంక్రాంతికి ముందు నుంచి సంక్రాంతి ముందు నుంచి 1 ఇయర్ ముందు నుంచి పెంచుతారా కదా? ఆ? సంవత్సరాలు కూడా మనం పందెం వేసేటప్పుడు సంవత్సరంన్నర కోడి ఉండాలా? అది బాగా కొడుతుందా? తయారవుతుంది పందానికి. సంవత్సరానికి 3 నెలలు ఉందనుక బాదం పిక్క, కోడిగుడ్డు, ఇవన్నీ వేసుకోవాలి. నాస్తా లడ్లు, తాటి బెల్లం, తాటి బెల్లం కూడా పెడతారు ఇట్రా బలి ఇవ్వడానికి. అలా పెంచుతారా? అలాగే ఆ టైంలో ఆ టైంలో వీటిని అమ్మినా కూడా మంచి రేట్ వస్తుంది కదా. డబ్బులు వస్తాయి. డబ్బులు మా అన్నయ్య కోళ్ళు బాగా పెంచుతాడండి. కొన్ని రకాల జాతి కోళ్ళు ఇవన్నీ కూడా అన్నయ్య దగ్గర ఉంటాయి. మా సైడ్ ఏంటంటే సంక్రాంతికి కోడిపందాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా! మా సైడ్ చాలా మందికి ఈ కోళ్ళు పిచ్చి అనేది ఉంటదనమాట. బాగా పెంచుతారు వాటిని చాలా జాగ్రత్తగా. సంక్రాంతి కోసం స్పెషల్‌గా కొన్ని పుంజులు వాటన్నిటిని కూడా రెడీ చేస్తూ ఉంటారనమాట. సో, మా అన్నయ్య కూడా అంతే. మంచి పందెం కోడి పుంజులు ఇవన్నీ కూడా అన్నయ్య దగ్గర ఉంటాయి. ఇప్పుడు అత్తమ్మ ఇంటి దగ్గర ఒక 3, 4 నాటుకోడి పిల్లల్ని పెంచుతున్నారు కదండీ! అవి అన్నయ్యే ఇచ్చాడనమాట. మా పెరట్లో కొంచెం ఖాళీ ప్లేస్ అవి ఉంటుంది గదా! అక్కడ ఒక 4 పిల్లల్ని పెంచండి అని ఇచ్చాడనమాట. సో, అత్తమ్మ జాగ్రత్తగా చూసుకుంటున్నారు వాటినైతే. ఇంకా నాకు మా అన్నయ్యతో, తమ్ముడితో చాలా మంచి బాండింగ్ ఉంటుందండి. నా సొంత అన్నయ్యలతో నేను ఎలా ఉంటానో సేమ్ అదే బాండింగ్ వీళ్ళతో కూడా తమ్ముడు పువ్వులు ఉంటుంది కోసి నాకు. ఇచ్చాడు. రా, రోజు నిన్ను పూలు వస్తాయి ఫ్రెష్ మల్లి మొగ్గలు. సత్యా, మల్లి మొగ్గలు మా తమ్ముడు కోసాడు. వాడు కోసాడు. భోజనాలు అయిపోయిన తర్వాత 1:30 ఆ టైంకి వచ్చాం కదండి ఇక్కడికి. ఇంకా ఈవినింగ్ 5:30, 6 ఆ టైం వరకు కూడా ఇక్కడే ఉన్నామన్నమాట. పిన్ని వాళ్ళైతే భోజనాలు చేసి వెళ్ళండి, వంటలు చేసేస్తాను త్వరగా అని అంటున్నారు కానీ, మేమైతే భోజనాలు ఏం చేయలేదు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు భోజనం చేస్తాంలే పిన్ని అని బయలుదేరుతున్నాము. సేమించ్ అంతే. ఇంక ఇక్కడ మా వదిన మా అందరికీ బొట్లు పెట్టి బ్లౌజ్ పీస్ అయితే పెట్టిందనమాట. ఇంక మేమందరం బయలుదేరుతున్నాము. మన శబరి అమ్మమ్మ ఒక్కతే ఉందండి ఇంటి దగ్గర. అమ్మమ్మను కూడా వచ్చేయమన్నాము కానీ కుళాయి వస్తుంది, వాటర్ పట్టాలి, ఇంటి దగ్గర ఎవరు లేకపోతే ఎలాగా, నేను రాను, నేను తర్వాత వెళ్తానులే, మీరు వెళ్ళండి అని మమ్మల్ని అయితే పంపించిందనమాట. అమ్మమ్మ ఒక్కతే ఉంటుంది కదా, ఇంక త్వరగా అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళొస్తాను వదిన గారు. వద్దు కానీ మా వదిన చిన్నప్పటి నుంచి పేర్లు పెట్టి పిలవడం అలవాటు అయిపోయింది నిజంగా. చిన్నప్పటి నుంచి సిద్ధు బా నాలమ్మ తీసుకొస్తావా సండే? మళ్ళీ రోజు సండే వస్తావా? నాని రండి, మళ్ళీ వెళ్ళిపోతారు కదా
ఇంక మా సండే అట్లా సరదాగా గడిచిపోయింది అనమాట. ఈరోజు సండే కాబట్టి సత్య కూడా మాతో రాగలిగిందండి. అదే నార్మల్ డేస్ అయితే కనుక స్కూల్కి వెళ్ళిపోతుంది కదా, మార్నింగ్ 8:00కి సత్య స్కూల్కి వెళ్ళిపోతుంది. అసలు మన వ్లాగ్స్లో కనిపించట్లేదు కదండి, చాలా బిజీ అయిపోయింది అనమాట. ఈరోజు సండే కాబట్టి మాతో పాటు టైం స్పెండ్ చేసింది. సో డే మొత్తం చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది. పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మల్లె మొగ్గలు తీసుకొచ్చాను కదండి, ఇవన్నీ కూడా మాల కట్టేశాను. ఒక 3-4 మాలలు అయ్యాయి అనమాట. నేను, సత్య, మా ఆడపడుచు ఇంకా అందరం ఒక మాల అయితే తీసేసుకున్నాము. చాలా బాగున్నాయి, మంచి స్మెల్ వస్తున్నాయి. కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి నేచురల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.